నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్ అండి. గత 2-3 రోజులు పెట్టి జరుగుతున్న అంశం అండి. బోరుగడ్డ అనిల్ అందరికీ తెలిసిన అంశం. సో ఒకప్పుడు ఏ రకంగా మాట్లాడేవాడు, ఆయన కంప్లీట్గా డౌన్ అయిపోయాడు. గతంలో అవన్నీ కూడా తప్పులు చేశానని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. సరే, పశ్చాత్తాపడినా మేము క్షమించమని కొంతమంది అంటారు. సరే, వైసీపీలో కొంతమంది నాయకులు అతని మీద వ్యతిరేకంగా మాట్లాడడం అతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దీనికోసం నేను ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను. ఇప్పుడు ఏంటంటే బోరుగడ్డ కాదండి, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇప్పుడు రోధించే పరిస్థితి. వాళ్ళ తల్లిగారు మాట్లాడిన మాటలు, ఒక సుదీర్ఘమైన లేఖను జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ రాశారు. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు మీడియాల ముందుకి వచ్చి ఆ టైపు కాదు. ఏ తల్లన్నా సరే, తల్లే సరే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. దానికి కుటుంబ సభ్యుల్ని, మహిళని మనం అనకూడదు. కానీ ఈవిడ ఏం చెప్పింది, ఎందుకు అంత కన్నీటి పర్యంతం అవుతున్నది ఆవిడ లైవ్లోని, ఆవిడ ఆవేదన ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మహారాజశ్రీ గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్రాయిచున్నది. బోరుగడ్డ తల్లి, బోరుగడ్డ మెర్సీ పద్మావతి. చాలా సుదీర్ఘమైన, చాలా పెద్ద లేఖ. జగన్ బాబు చాలా బాధతో, తట్టుకోలేని ఆవేదనతో నేను మీకు వ్రాయిచున్నది ఏమనగా, నా బిడ్డ రాజకీయాల్లో కేవలం నిన్ను గురువుగా భావించి మొండిగా ముందుకు సాగుతున్న తరుణంలో ఎన్నో అవరోధాలు సజ్జల రామకృష్ణారెడ్డి అతని టీం సభ్యులతో వారి రూపంలో నా బిడ్డ రాజకీయ జీవితం నాశనం చేయాలని, నా బిడ్డ మీకు ఎక్కడ దగ్గర అవుతాడో అని కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా రెడ్డి వర్గం వారు నా బిడ్డని గత 5 సంవత్సరాలుగా చాలా బాధించారు. ఇప్పటికీ బాధిస్తున్నారు. ఆవిడ చూడండి, వాళ్ళ తల్లిగారిని చాలా తక్కువ మంది చూస్తుంటారు. చూడండి, మా వాళ్ళు వేశారు కదా. సో దళిత వర్గానికి చెందినవాడు నా బిడ్డ, రాజకీయాల్లో వాడికి మీరే స్ఫూర్తి, అత్యధిక దళిత వీరాభిమానం ఉన్న వ్యక్తి నా బిడ్డ. వాడు మీరు ఒక్క మాట ఎప్పుడు మాకు, మా కుటుంబ సభ్యులకి గుర్తు చేస్తుంటాడు. అది మీరు పాదయాత్రలో అన్న మాట. నేను మామ అని పిలిచేవాళ్ళు అందరూ దళితులే, మా మామ వాళ్ళు అందరూ దళితులే అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు. గత 2 సంవత్సరాల క్రితం నా బిడ్డని 9 నెలలు జైలు జీవితం, 22 కేసులు బనాయించి బాధించారు. రాజకీయంగా ఇవన్నీ సహజం అని మాకు ధైర్యం చెప్పిన వ్యక్తి నా బిడ్డ. నా అన్న రాజకీయ గురువు వైఎస్ జగన్ అన్నని 16 నెలలు జైల్లో పెట్టారు అని గుర్తు చేసిన నా బిడ్డ ఏనాడు బాధపడలేదు. వాడి మీద 3rd డిగ్రీ ఉపయోగించిన వాడు స్పిన్ L5 L6 తీవ్ర ఒత్తిడికి గురై వాడి ప్రైవేట్ పార్ట్స్ మీద మహిళా కానిస్టేబుల్తో తన్నించిన పోలీసు అధికారులు ఆనాడు చాలా అర్థించాం. మేము చాలాసార్లు అర్థించాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుకి రావాలని నా బిడ్డలు, నా కోడలు చాలా ప్రయత్నించగా లీగల్ చూస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చాలా అవమానించి సజ్జల పర్మిషన్ కావాలి అని, లేదా డబ్బులు తెచ్చుకుంటే చేస్తామని చెప్పగా తీవ్ర మనస్తాపానికి గురైపోయాం. మాకున్న కంపెనీస్, బ్యాంక్ ఖాతాలు అన్ని పోలీసులు ఫ్రీజ్ చేసినారు. కనీసం మా గొంతు మీదకి రావాలని ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితులు. అప్పటి పేద దళిత బీసీ మైనారిటీకి వాయిస్గా నిలిచిన ఛానల్ మేము పిలిచిన వారు రాలేదు. ఇక గుంటూరుకి మేము ఫోన్ చేయగా ఆ ఛానల్కి వెంకటరెడ్డి అనే వ్యక్తి వచ్చి వాయిస్ తీసుకుని వెళ్ళిపోయారు. కానీ అది ఆ ఛానల్లో రాలేదు. మేము తీవ్ర అసంతృప్తి చెంది మేము అతనిని అడుగుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు బోరుగడ్డ అనిల్ న్యూస్ రావడానికి వీలు లేదు అని చెప్పారు. ఇక తీవ్ర మనస్తాపానికి లోవైన మేము ఏమీ చేయలేక ఉండిపోయాం. శ్రీమతి వైఎస్ భారతి గారి మానం గురించి, వారి మర్యాద గురించి, వారి బిడ్డల గురించి మాట్లాడినప్పుడు నా బిడ్డ హద్దు మీరి రెస్పాండ్ అయిన పరిస్థితులు, అప్పుడు రెస్పాండ్ అవ్వని సజ్జల గారు, వారి మనుషులు కె వెంకటరెడ్డి అయినా, అప్పిరెడ్డి అయినా, ఇంకా కొందరు నా బిడ్డ మీకు ఎక్కడ దగ్గర అవుతాడో అని వాడి రాజకీయ జీవితం సమాధి చేయడానికి వాడిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. రెడ్డి వర్గానికి చెందిన ఒక అహంకారి అయిన ఆ వ్యక్తి నా బిడ్డని రౌడీ షీటర్ అని అనగా, అది ఆ పార్టీ అధిష్టానం చెప్తే అన్నాను అని వారు 2 పేర్లు చెప్పారు. అది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. వెంకటరెడ్డి సాక్షిలో పెద్దపీట, పార్టీ ఆఫీసులో సజ్జలతో సమీపంగా ఉన్నవారికి రాజీ తరపడం ఇది సమన్యాయం కాదు. మీరు ఉన్నప్పుడు ఒకలా, మీరు లేనప్పుడు ఒకలా ఉంటారు ఆయన. వైఎస్ఆర్సీపీ పార్టీని దళితులు, బీసీలు ఓన్ చేసుకున్నారు. మైనారిటీల పార్టీ అని నా బిడ్డ ఎప్పుడూ గర్వంగా చెబుతుంటాడు. నా బిడ్డను రౌడీ షీటర్ అన్న ఆయన్ని మందలించడం కాకుండా పెద్దపీట వేస్తున్నారు.
అతను నిన్న అనగా 5/8/2026లో ఒక డిబేట్లో రౌడీ షీటర్ బోరుగడ్డ అని నేను ఈ మాటకి కట్టుబడి ఉన్నా అని మరలా ఆ వీడియోస్ నేను తీయనని చాలా అహంకారంతో రెడ్డి అనే గర్వంతో విర్రవీగిన పరిస్థితులు చూసాం. నా బిడ్డని అవమానించడం కాక నా కుటుంబం మొత్తాన్ని తల ఎత్తుకోకుండా చేసిన ఈ పరిస్థితులను మీరు గమనిస్తారని, నా బిడ్డ రాజకీయ జీవితం పైన కావాలని ఒక వర్గం గుంటూరుకు చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. నా బిడ్డ రాజకీయ జీవితానికి సమాధి కట్టాలని అనుకుంటున్న మరికొందరు అతని మూకలపైన మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి కార్యకర్తది ఏసీలో కూర్చుంటున్న వారిది కాదు. ఇక మీడియా ద్వారా రెడ్డి అహంకారంగా ఉన్నవారు ఎవరైనా పార్టీ జెండా పట్టుకుని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వాళ్ళ రక్తాన్ని చిందిస్తూ కుటుంబానికి దూరమై జైలులో మగ్గిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ఒక అండ. ఇక దండగా నిలుస్తారని ఓ నమ్మకం. ఆ నమ్మకం ఓ వైసీపీ కార్యకర్త తల్లిగా నాకు ఇప్పుడు లేదు. మీకోసం కష్టపడితే నా బిడ్డ ఢిల్లీలో పార్లమెంటు మీ కీర్తి ఖ్యాతి పెరగాలని వాడు చేయని ప్రయత్నం లేదు. తన సొంత డబ్బులతో మీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి 2024 సంవత్సరంలో సాక్షి యాడ్స్ ప్రతినిధి శివాకి కాల్ చేయగా అన్నగారు మీ యాడ్స్ తీసుకోవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆర్డర్ వేశారు అని చెప్పారు. నా బిడ్డ 2020 నుండి సాక్షికి యాడ్స్ ఇచ్చాడు. అతని సొంత డబ్బులతో యాడ్స్ ఇచ్చారు. ఇక అనిల్ నా బిడ్డ, వాడు ఎప్పుడు చెప్తాడు ఢిల్లీ పార్లమెంట్లో కూడా జగనన్న పేరు మారుమోగాలి అని వాడు చేసే ఈ ప్రయత్నం ఎప్పుడు ఎక్కడా చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. వాడు మీకోసం చాలాసార్లు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ వాడు చెప్తున్న మాట జగనన్నకి ఏమీ తెలియదు అని, సజ్జల వల్ల పార్టీ చాలా నాశనం అయిందని, అతని వల్ల చాలామంది పార్టీ కేడర్ నాశనం అవుతున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు నా బిడ్డని అడిగి నీ స్టాండ్ ఏమిటి అని అడుగుగా నా ఆఖరి శ్వాస వరకు వైఎస్ జగన్ తోటే నా జీవితం, వైఎస్ఆర్ పార్టీ కోసమే అని చెప్తాడు. నా బిడ్డను రౌడీ షీటర్ అన్న ఒక అహంకారి పార్టీ ఆఫీసు బయట ఫుట్పాత్ మీద కూర్చోబెట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినా వాడు వెనుతిరగలేదు. పార్టీని ఇంకా బలోపేతం చేస్తా, కార్యకర్త కోసం పనిచేస్తా అని వాడు చాలా బాధతో కన్నీరుతో చెప్పాడు. నా బిడ్డ చాలా ధైర్యవంతుడు. వాడు దేవునికి తప్ప ఎవరికి తలవంచడు. 245 రోజులు జైల్లో ఉన్నవాడు ఈనాడు కన్నీరు పెట్టలేదు. నా తల్లి లాంటి దేవాలయం ముందు నన్ను నా భార్యని పార్టీ ఆఫీసులోకి రానివ్వని సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి బయటకు నెట్టించిన పరిస్థితుల్లో నా బిడ్డ చాలా ఏడ్చాడు జగన్ బాబు. మా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మరొకరి పరిస్థితి ఏమిటి అని బాధగా ఉంది. పిలిచి మరీ అవమానించడం పైన చాలా ఏడ్చాడు. కొన్ని మీడియాల్లో కూడా చాలా దారుణమైన కథనాలు వస్తున్నాయి. కానీ సొంత పార్టీ వారు కూడా ఇలా దళితుడైన నా బిడ్డకు ఆ రెడ్డి అహంకారం అయిన ఆ వ్యక్తిని అవమానించి ఇది పార్టీ లైన్ అని చెప్పడం తీవ్ర మనస్తాపానికి గురై నేను చాలా దుఃఖంతో నిండి కన్నీరుతో నా బిడ్డకు తల్లిగా వాడి బాధ చూడలేక రాయలేక వ్రాస్తున్న విన్నపం. నా బిడ్డ వైఎస్ఆర్సీపీలో ఉంటాడు. నీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం దళిత ముద్దు బిడ్డగా ఒక సింహ స్వప్నంగా నా బిడ్డ నీ కోసం పనిచేస్తాడు. ఇదంతా మీకు తెలియకుండా చేయాలని నా బిడ్డ వెనకాల వేరే పార్టీ కూడా కుట్ర ఉందని, నా బిడ్డని నా కుటుంబాన్ని మరలా నిన్న మొన్న కొంతమంది రెడ్లు మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు అలాగే ఇంకొక రెడ్డి గారు బోరుగడ్డ అనిల్ను బయటకు గెంటేస్తారు అని ఆయన ఫేస్బుక్లో పేజీలో పోస్ట్ చేసుకున్నారు. దేవుని దగ్గర కన్నీరు కార్చడం తప్ప నేను చేయగలిగేది ఏమీ లేదు జగన్ బాబు. మీకు తెలిసి మీరు సమన్యాయం చేస్తారని, కార్యకర్త అయిన నా బిడ్డకి న్యాయం చేస్తారని, సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఇదండి బోరుగడ్డ అనిల్ ఆయన తల్లిగారు చాలా ఆవేదనతో రాసుకున్న లేఖ. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇది చేరుతుందా? అసలు ఏం జరుగుతుంది? బోరుగడ్డ అంత ఆవేదన వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? సరే, ఏం జరిగిందో ఎలా జరిగిందో జరిగిన అంశమే. మొన్న మన ఎంట్రీలో కూడా తను ఎక్స్క్లూజివ్గా చెప్పుకొచ్చాడు. 9 నెలలు చాలా దారుణంగా నరక యాతన అనుభవించాము, అసలు కుక్కను కొట్టినట్లు కొట్టారు, ఒక మనిషిలా కూడా నన్ను చూడలేదు. సరే, అవన్నీ కూడా ఒక ఎత్తి అయితే అప్పుడు నేను మాట్లాడాను, నాకు తప్పే. పవన్ గారు సారీ అన్నారు, లేకపోతే ఎవరెవరి మీద నేను మాట్లాడాను, అవన్నీ కూడా బహిరంగంగానే సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను తప్పు చేశానని కూడా అతను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే సొంత ఇంట్లోకి రాని పరిస్థితి వచ్చింది. నేను అనుకున్నది, నా పార్టీ అనుకున్న ఆఫీసులోకి నన్ను రానియకుండా రోడ్డు మీద నుంచోబెట్టారు, నన్ను నా భార్యని అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుందండి. మరి ఈ లేఖతో జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారా? మరొక వైపు నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పి ఆయన ఏదో డెడ్ లైన్ కూడా పెట్టాడు. మరి ఈ అంశాలు ఎటువైపు వెళ్తాయి? సో ఈ అంశం ఇలా ఉంటే
మరొక కీలకమైన అంశం ఏంటంటే బోరుగడ్డ అనిల్ గారు భార్య మౌనిక గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. ఎప్పుడూ పెద్దగా బయట తిరగడాలు ఈ రకంగా ఉండే వ్యక్తిత్వాలు కాదు.